హాయ్ ఎవరివన్. ఈ వీడియోలో మనం డిఎస్సి స్టేటస్ రిపోర్ట్కి సంబంధించింది ఆప్షన్స్ చూజ్ చేసుకొని నెక్స్ట్ పేజ్కి ఏ విధంగా మూవ్ అవ్వచ్చు వెబ్ ఆటోమేషన్ ద్వారా అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇక్కడ ఆల్రెడీ మీరు డిఎస్సి స్టేటస్ రిపోర్ట్లో మనకి అన్నీ కూడా డ్రాప్ డౌన్స్ ఉన్నాయి, రేడియో బటన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ది స్టేట్లో మనకి ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. సో మీరు ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ స్టేట్ ముందు మనం చూజ్ చేసుకుంటాము. తర్వాత రిపోర్ట్ టైప్ జిల్లా పరిషత్, బ్లాక్ పంచాయత, విలేజ్ పంచాయత, మనకు దేనికి సంబంధించింది రిపోర్ట్ అవసరం అనుకుంటున్నామో ఆ యొక్క రేటు పడి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు విలేజ్ పంచాయతీ ఈక్వలెంట్కి సంబంధించింది కావాలనుకుంటున్నాను. సో ఆ రేటు పడి సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత స్కీమ్ టైపు సెంట్రల్ స్పాన్సర్ స్కీమా, స్టేట్ స్పాన్సర్ స్కీమా, ఏ స్కీమ్ మనం చూజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ స్కీమ్ చూజ్ చేసుకుంటాము. చూజ్ చేసుకోగానే నెక్స్ట్ మనకి సెలెక్ట్ స్కీమ్ టైప్, మళ్ళీ ఇక్కడ పైన స్కీమ్ టైప్ వస్తుంది, ఇక్కడ సెలెక్ట్ స్కీమ్. సో సెలెక్ట్ స్కీమ్ వచ్చేసి 15th ఫైనాన్స్ కమిషన్ మనకి అవసరం అనుకుంటున్నాను. సో ఈ 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించి చూజ్ చేసుకున్న తర్వాత మనం క్యాప్చా ఎంట్రీ చేస్తాము. సో క్యాప్చా ఎంట్రీ చేశాక మనము వ్యూ రిపోర్ట్ అని బటన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి ఓపెన్ అవుతుంది. సో ఈ నెక్స్ట్ పేజీలో మళ్ళీ మనము స్టేట్ డిస్టిక్ వైజ్గా నేమ్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. మరి ఏ జిల్లా అయితే కావాలనుకుంటున్నామో ఆ జిల్లా సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన మండలాల వారి రిపోర్ట్ మనకి ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా నేను వెబ్ ఆటోమేషన్ ద్వారా ఏ విధంగా చేస్తాను అనేది మీకు చూపించబోతున్నాను. సో మళ్ళీ బ్యాక్ వెళ్తానండి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ప్రాసెస్ అంతా వెబ్ ఆటోమేషన్ ద్వారా చేయాలంటే నాకు వీటికి సంబంధించిన ఎక్స్పాత్ కోడ్స్ అవసరం ఉంటుంది. ఎక్స్పాత్ కోడ్ కావాలంటే మనం ముందుగా ఇన్స్పెక్ట్ వెబ్సైట్ మీద రైట్ క్లిక్ ఎంట్రీ చేసిన తర్వాత ఇన్స్పెక్ట్ ఆప్షన్ వస్తుంది. ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేయగానే మనకు ఈ రైట్ సైడ్ విండో ఓపెన్ అవుతుంది. అందులో కోడ్ ఉంటుంది, HTML ఫార్మాట్లో మొత్తం కోడ్ వస్తుంది. ఇందులో ఇప్పుడు మనకి స్టేట్కి సంబంధించిన ఎక్స్పాత్ ఎక్కడుందో వెరిఫై చేయాలి. సో నావిగేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో స్టేట్, సో బై డిఫాల్ట్గా నేను సెలెక్ట్ చేసుకుంటానండి. ఇక్కడ ఈ సెలెక్ట్ ఐడి చూడండి, స్టేట్ ఐడి సెలెక్ట్ చేసుకోగానే మొత్తం మనకి ఆప్షన్స్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. ఆప్షన్ వాల్యూ 1, ఆప్షన్ వాల్యూ 2, ఆప్షన్ వాల్యూ 3. సో ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన స్టేట్ కావాలంటే ఆప్షన్ వాల్యూ 36. సో ఈ 36 స్టేట్కి సంబంధించింది కాపీ ఫుల్ ఎక్స్పాత్ వాల్యూ. సో ఇది కాపీ చేసుకున్నానండి నేను. ఇక్కడ తెలంగాణ మనకు రావాలి అంటే లైక్ ఇలా ఇప్పుడు డ్రాప్ డౌన్ మనం చూజ్ చేసుకోగానే సో 36 వాల్యూ సెలెక్ట్ అవుతుంది అనమాట. సో దీనికి సంబంధించిన ఎక్స్పాత్ నేను రాస్తున్నాను కోడ్. సెలెక్ట్ స్టేట్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్పాత్. క్లిక్. సో క్లిక్ అంటే చెప్పాను కదా, మౌస్ బటన్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మనము సెలెక్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిపోర్ట్ టైపు సెలెక్ట్ రిపోర్ట్ టైపు. సో బిఫోర్ దట్ టైమర్ అసైన్ చేస్తారండి. ఫాస్ట్గా వెళ్ళడం కంటే కొన్నిసార్లు స్లోగా వెళ్ళడం మనకి హెల్ప్ అవుతుంది. కోడ్ అక్కడ ఆగి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. టైమర్ ఇవ్వకపోయినా ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలిమెంట్ బై డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్పాత్. సో దీనికి సంబంధించిన ఎక్స్పాత్ మనము సో విలేజ్ టైప్ చూసుకోవాలండి. ఇప్పుడు నేను సో లేబుల్కి సంబంధించిన ఎక్స్పాత్ కాపీ ఫుల్ ఎక్స్పాత్. దెన్ సెలెక్ట్ టైప్ రిపోర్ట్ టైప్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కీమ్ టైపు సెలెక్ట్ స్కీమ్ టైప్ మనం చూజ్ చేసుకోవాల్సింది. సెలెక్ట్ స్కీమ్ టైప్.
సో దీనికి సంబంధించింది డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్ పాత్. సో దీనికి సంబంధించిన ఎక్స్ పాత్ వెరిఫై చేస్తున్నాను నేను. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో చూడడమే కాకుండా మీరు కూడా దీనికి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ చేస్తేనే మనకి హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు మాత్రమే కోడ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో సెంటర్ స్పాన్సర్ స్కీమ్ సంబంధించి సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ టైమ్ డాట్ స్లీప్, దెన్ సెలెక్ట్ స్కీమ్ నేమ్. సో సెలెక్ట్ స్కీమ్ నేమ్ కూడా ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది చూడండి, ఇక్కడ చూడండి. సో మనకు 15th ఫైనాన్స్ కమిషన్ డ్రాప్ డౌన్ కావాలనుకుంటున్నాను నేను. సో ఇది ఆప్షన్స్లో ఎక్కడ ఉందో మనం చూస్ చేసుకోవాలి. సెలెక్ట్ ఐడి, సెలెక్ట్కి సంబంధించిన ఐడి మీద క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పాండ్ అవుతుంది. ఇందులో ఆప్షన్స్ ఉంటాయి మళ్ళీ మనకి. అదర్ సోర్సెస్ స్లోగా రావాలి. ఆప్షన్ లేబుల్, సెంటర్ స్కీము. సో సెంటర్ స్కీమ్ సంబంధించింది రేడియో బటన్. సరే ఇంతకుముందు స్కీమ్ టైప్ సంబంధించిన కోడు రాంగ్గా పేస్ట్ చేశాను కావచ్చు, రిఫ్రెష్ చేశాను. ఆప్షన్ 2 సారీ. రిపోర్ట్ టైపు, స్కీమ్ టైపు, సెంటర్ స్కీమ్ తర్వాత ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యానా? ఓకే సారీ, మొత్తం కరెక్టే చూజ్ చేశాను. సో సెంటర్ స్పాన్సర్ స్కీమ్ సంబంధించిన లేబుల్ ఇది. సో ఈ లేబుల్ ఫుల్ ఎక్స్ పాత్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం జరిగింది. దెన్ సెలెక్ట్ స్కీమ్ నేమ్ వచ్చేసి డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్ పాత్. సో ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ స్కీమ్ నేమ్ మనం చూజ్ చేసుకుంటున్నాము. డ్రాప్ డౌన్కి వెళ్ళి చూజ్ చేసుకోవాలండి. సో ఇది 15th ఫైనాన్స్ కమిషన్. ఆప్షను ఫుల్ ఎక్స్ పాత్. సో ఇక్కడ వరకు మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం ప్రతిదీ కూడా ఏం చేస్తున్నామంటే ఇందులో ఈ ఎక్స్ పాత్ ఏదైతే ఉందో వీటికి సంబంధించి స్టేట్, రిపోర్ట్ టైపు, స్కీమ్ టైపు, సెలెక్ట్ స్కీమ్ నేము. సో డెవలపర్ మోడ్ ఓపెన్ చేసి డెవలపర్ మోడ్లోకి వెళ్ళి దానికి సంబంధించిన ఎక్స్ పాత్ని ఐడెంటిఫై చేసి ఆ ఎక్స్ పాత్కి సంబంధించింది కాపీ చేసుకొని మన కోడ్లో పోస్ట్ చేస్తున్నాము. కానీ ఇక్కడ క్యాప్చా వచ్చేసరికి లాస్ట్లో మనకి క్యాప్చా ఉంది. క్యాప్చాకి సంబంధించినంత వరకు మనకి ఎక్స్ పాత్ రీడ్ అవ్వదండి. సో క్యాప్చా మీనింగ్ ఏంటంటే మనము హ్యూమన్స్ అని కంప్యూటర్కి చెప్పడానికి క్యాప్చాని ఇంట్రొడ్యూస్ చేశారు. అక్కడ ఏదైతే కనిపిస్తుందో అది మనం మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి వస్తుంది. దీనికి వాస్తవం మేబీ అడ్వాన్స్ వాళ్ళకి ఐడియా ఉంటుందేమో క్యాప్చా రీడ్ చేయడము, నాకు ఇంకంత రాలేదండి. సో దానికి నేను ఆల్టర్నేటివ్గా ఏం చేశానంటే క్యాప్చాని కూడా మనము మన కోడ్లో ఎంట్రీ చేసే విధంగా, అంటే క్యాప్చా మనకు కనిపిస్తుంది, ఇన్పుట్ ఇచ్చేసి దాన్ని ఎంట్రీ చేసిన తర్వాత మాన్యువల్గా మనం ఎంట్రీ చేస్తాము. అక్కడ ఎంట్రీ చేసింది ఈ టెక్స్ట్ బాక్స్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో రిఫ్లెక్ట్ అయ్యేలా
చూసుకొని దెన్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఈ బాక్స్లో రిఫ్లెక్ట్ అయిన తర్వాత వ్యూ రిపోర్ట్ బటన్ క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయ్యే విధంగా కోడ్ అనేది రాయడం జరుగుతుంది ఇక్కడ. సో క్యాప్చా అనేది ఒకటి మాన్యువల్గా మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది, మిగతా అంతా కూడా వెబ్ ఆటోమేషన్ ప్రాసెస్. ఒక క్యాప్చా మాత్రం మనము మాన్యువల్గా రీడ్ చేస్తాము. ఇది ఎందుకంటే క్యాప్చా అనేది సో అది ఒక ఇమేజ్ అది రీడ్ అవ్వడానికి సమ్ కోడ్ వేరే ఉంటుంది. ఆ కోడ్ అనేది ఇంకా నేను అంత అడ్వాన్స్ లెవెల్కి రాలేదండి. సో బేసిక్ లెవెల్లో ఉన్నాను కాబట్టి ఆ బేసిక్ లెవెల్ ప్రకారం నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం దానికి నేను ఒక కోడ్ ఇస్తున్నానండి. సో కోడ్ ఏ విధంగా ఇస్తానంటే నా దాంట్లో సో క్యాప్చా రీడ్కి సంబంధించింది. సో క్యాప్చా రీడ్కి సంబంధించిన కోడ్ ఫస్ట్ క్యాప్చా. సో ఇన్పుట్ ఇక్కడ ఎంటర్ క్యాప్చా అని అడుగుతున్నాను. ఎంటర్ క్యాప్చా వాట్ ఈస్ విజిబుల్ ఇన్ స్క్రీన్. సో స్క్రీన్లో మనకి ఏ విధంగా అయితే విజిబుల్ అవుతుందో సో దాన్ని ఎంట్రీ చేయమని చెప్తున్నాము. క్యాప్చా ఎంట్రీ చేశాక అది మనకి టెక్స్ట్ బాక్స్లో రిఫ్లెక్ట్ అవ్వాలన్నా కదా. సో ఆ టెక్స్ట్ బాక్స్ సంబంధించింది దీన్ని నేను ఒక వేరియబుల్ సేవ్ చేస్తానండి, ఎంటీ టెక్స్ట్ బాక్స్ ఇది. ఈ ఎంటీ టెక్స్ట్ బాక్స్ సంబంధించిన కాపీ ఫుల్ ఎక్స్పాత్ కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత సో దీన్ని సో రీడ్ క్యాప్చా అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్. సో ఇక్కడ నేను క్లిక్ అని ఇవ్వట్లేదు, ఏంటంటే ఆ ఎంటీ టెక్స్ట్ బాక్స్ ఏదైతే ఉందో ఆ ఎంటీ టెక్స్ట్ బాక్స్ సంబంధించింది రీడ్ క్యాప్చాలో అనే వేరియబుల్లో స్టోర్ చేయడం జరిగింది. ఇప్పుడు రీడ్ క్యాప్చాకి సంబంధించిన దాన్ని నేను క్యాప్చాని ఎంటర్ చేసే విధంగా సో మనకి ఏదైతే ఇప్పుడు రీడ్ అవుతుందో క్యాప్చా CAPTCHA క్యాప్చా అంటే సో రీడ్ క్యాప్చా. సో రీడ్ క్యాప్చా డాట్ సెండ్ అండర్స్కోర్ కీ ఇదొక ఫంక్షన్ అండి, సెండ్ కీ అనేది. సో ఈ ఫంక్షన్ ద్వారా నేను ఇక్కడ ఏదైతే క్యాప్చా ఎంట్రీ చేశానో ఆ క్యాప్చా ఎంట్రీ చేసింది ఈ క్యాప్చా అనే వేరియబుల్ స్టోర్ అయింది కదా, ఆ వేరియబుల్లో ఆ వేరియబుల్ని రీడ్ క్యాప్చాకి అసైన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ బటన్ సెండ్ కీ అనగానే క్యాప్చాలో ఉన్నది అక్కడ సెండ్ అవుతుంది మనకి డిస్ప్లే అక్కడ టెక్స్ట్ బాక్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. సో రీడ్ క్యాప్చా అయిపోయిన తర్వాత సెండ్కి కీస్ డాట్ ఎంటర్. సో ఇది ఎంటర్ బటన్ లాగా పనిచేస్తుంది అనమాట. ఫైనల్గా మనము వ్యూ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయ్యే విధంగా క్లిక్ ఆన్ వ్యూ రిపోర్ట్ బటన్, క్లిక్ ఆన్ వ్యూ రిపోర్ట్ బటన్. సో ఇక్కడ వ్యూ రిపోర్ట్ బటన్ చెక్ చేద్దామండి. ఓకే, ఇది బటన్. సో ఈ బటన్ను మనం ఎక్స్పాత్ కాపీ చేసుకొని బటన్ యొక్క ఎక్స్పాత్ కాపీ చేసుకుని డ్రైవర్ డాట్ ఫైండ్ అండర్స్కోర్ ఎలిమెంట్ బై ఎక్స్పాత్. దీన్ని క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ కూడా నేను ఎక్స్పాత్ అసైన్ చేయాలి, బై ఎక్స్పాత్ అని చెప్పి, లేదంటే కోడ్ ఎర్రర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు వరకు రాసిన కోడ్ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దామండి మనము, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది.
సరే మళ్ళీ కోడ్ ఎగ్జిక్యూట్ చేద్దామండి. సో కోడ్ ఎగ్జిక్యూట్ చేశాను. ఒక్కసారి ఈగ్రామ్స్లో సర్వర్ డౌన్ ఉంటే మనకు ఆ వెబ్ పేజ్ అనేది కంటిన్యూషన్ వెళ్ళదు. అలాంటప్పుడు మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకి లింక్ రిఫ్రెష్ అవుతుంది. కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ నేను క్యాప్చా ఎంట్రీ చేయాలండి. సో క్యాప్చా వచ్చేసి 2HI2VE. అది నా కోడ్లో 2HI2VE ఎంట్రీ చేస్తే ఓకే సమ్ ఎర్రర్ వచ్చింది. మళ్ళీ ఓకే ఎర్రర్ వచ్చేసి వెబ్ ఎలిమెంట్ ఆబ్జెక్ట్ యాజ్ నో అట్రిబ్యూట్ సెండ్ కీ. ఓకే సారీ అండి, ఇక్కడ సెండ్ మనం రీడ్ క్యాప్చర్ డాట్ సెండ్ కీ అన్నాం కదా, యాక్చువల్లీ ఇక్కడ సెండ్ కీస్ వస్తుంది. సో సెండ్ కీస్ క్యాప్చర్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ కూడా సెండ్ కీస్ అన్నాము. సో ఇది కూడా నాకు యాక్చువల్లీ ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే మనం కింద వ్యూ బటన్ క్లిక్ చేసేటట్టు కోడ్ రాసాం కాబట్టి మళ్ళీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అయితే గూగుల్లో మనం అక్కడ సబ్మిట్ బటన్కి సంబంధించిందో క్లిక్ చేయకుండా డైరెక్ట్ ఎంట్రీ అంటే నెక్స్ట్ పేజ్కి వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి మనం వ్యూ బటన్ క్లిక్ చేసి సపరేట్గా రాసాం కాబట్టి సో ఈ కోడ్ కూడా అవసరం ఉండదు. సో దీన్ని కూడా నేను కామెంట్ రూపంలో కన్వర్ట్ చేశానండి. సో ఇప్పుడు మళ్ళీ రీఎగ్జిక్యూట్ చేస్తాను నేను. సో సర్వర్ మళ్ళీ డౌన్ అయింది ఒకసారి. ఇలా వచ్చినప్పుడు మనం ఏం లేదండి, మళ్ళీ ఒక్కసారి టైమర్ కొంచెం చేంజ్ చేస్తే టైమరు ఒక 2 minutes ఉంది కదా, 2 seconds ఉంది. సో మళ్ళీ 3 seconds కన్వర్ట్ చేసి సేవ్ చేసుకొని ఎంటర్ చేస్తే ఈగ్రామ్ సర్వర్ అనేది ఒక్కోసారి మనకి డౌన్ అవుతుంది అనమాట. స్టేట్ చేంజ్ అయింది, రిపోర్ట్ టైప్స్ చూజ్ చేసుకుంది, స్కీమ్ టైప్ చూజ్ చేసుకుంది, స్కీమ్ నేమ్ వచ్చేసింది. సో ఇక్కడ మళ్ళీ మనం క్యాప్చా ఎంట్రీ చేయాల్సి వస్తుంది. UNAGK8. సో UNKGA8 అదే కదండి, కేజీ సారీ UNAG నాట్ కేజీ, UNAGK8 కరెక్ట్ క్యాప్చా ఎంట్రీ చేయాలి మనం. ఎంట్రీ చేసి ఎంటర్ అనగానే సో ఇందులో మనకి టెక్స్ట్ బాక్స్ రిఫ్లెక్ట్ అయింది. సో నెక్స్ట్ మనకి డిఎస్సి స్టేటస్ రిపోర్టు డిస్ట్రిక్ట్ వైజ్ రిపోర్ట్ ఓపెన్ అయింది. సో ఈ డిస్ట్రిక్ట్ వైజ్ రిపోర్ట్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో మళ్ళీ మనకి ఏం కావాలనుకున్నాము, ఆ డిస్ట్రిక్ట్ నేమ్ క్లిక్ చేయగానే నెక్స్ట్ మండల వైజ్ రిపోర్ట్ ఓపెన్ కావాలన్నాను కదా. సో మా జిల్లాకు సంబంధించింది నేను చూజ్ చేసుకునేటట్టు ఆప్షన్ మీద సెలెక్ట్ అయ్యేటట్టు సో ఇది టేబుల్ డాటా 20. ఈ టేబుల్ డాటా 20 క్లిక్ చేస్తే ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. సో ఇక్కడ దీన్ని మనం ఒక్కసారి కోడ్ రాయాలి, ఎక్స్పాత్ ఫైండ్ అవుట్ చేయాలండి. సో దీని ఎక్స్పాత్ వచ్చేసి లింక్ ఇది కాపీ చేసుకొని సో మన కోడ్లో ఎగ్జిక్యూట్ చేయాలి. క్లిక్ ఆన్ సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్పాత్.
సో ఇక్కడ నేను మళ్ళీ డాట్ క్లిక్ అని రాశాను. ఇది ఫంక్షను, దెన్ టైం స్లిప్. సో మళ్ళీ ఎగ్జిట్ చేస్తున్నాను. స్కీమ్ నేమ్ వచ్చిందండి. క్యాప్చా అడుగుతుంది, క్యాప్చా ఎంట్రీ చేయమని చెప్పి. సో క్యాప్చా 16LAP4 16LAP4 అదే చూసుకున్నాం. క్యాప్చా LAP4. సో మనకు ఎంట్రీ చేసిన తర్వాత రీడ్ అయింది, క్యాప్చా రీడ్ అయింది. తర్వాత వ్యూ రిపోర్ట్ మీద క్లిక్ చేసింది. నెక్స్ట్ నా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంది. సో ఈ విధంగా వెబ్ ఆటోమేషన్ ద్వారా మనము మీ మండలాలకు సంబంధించిన రిపోర్టు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనము ఈ డేటాని ఎక్సెల్లోకి ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.